ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ పార్ట్ 2 స్టార్ మాలో రాత్రి 8 PM స్లాట్లో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే మొదటగా కార్తీక దీపం పార్ట్ 1 సీరియల్ స్టోరీని మనం చూసాం. దీప కార్తీక్ మోనిత కథని చూసాం. అయితే దీప కార్తీక్ మోనిత చనిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ అంటూ కొత్త నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీప కార్తీక్ మోనిత బతికి ఉన్నట్టుగా మళ్ళీ వీళ్ళ స్టోరీని కంటిన్యూ చేసి కొన్ని రోజులకి సీరియల్ని ఎండ్ చేశారు. ఇక ఆ తర్వాత కార్తీక దీపం పార్ట్ 2 ఇది నవవసంతం అంటూ పార్ట్ 1కి కంటిన్యూషన్ కాకుండా ఫ్రెష్ స్టోరీతో తీసుకువచ్చారు. అయితే దీప కార్తీక్ తప్ప పార్ట్ 2లో మిగతా వాళ్ళందరూ కొత్త యాక్టర్స్. అయితే పార్ట్ 2లో చాలామంది మోనిత క్యారెక్టర్ కూడా ఉంటే బాగుంటుందని చాలామంది సీరియల్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ కార్తీక దీపం పార్ట్ 2లో మళ్ళీ మోనిత క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పార్ట్ 1 కార్తీక దీపంలో మోనిత క్యారెక్టర్లో శోభిత నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శోభిత తన సోషల్ మీడియా ద్వారా ఆఫ్టర్ ఇయర్స్ ఐఎమ్ బ్యాక్ టు బీయింగ్ మోనిత అని పోస్ట్ చేశారు. పార్ట్ 1లో మోనిత క్యారెక్టర్లో నటించి మంచి క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక పార్ట్ 2లో ఆల్రెడీ జోష్న అనే నెగిటివ్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మోనిత కూడా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో మోనిత క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. ఖచ్చితంగా మోనిత క్యారెక్టర్ నెగిటివ్గానే ఉంటుంది. కార్తీక దీపం పార్ట్ 1ని October 16, 2017 ఇయర్లో స్టార్ట్ చేసి January 23, 2023 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇక పార్ట్ 2 March 25, 2024 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇక అప్కమింగ్ కార్తీక దీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి మోనిత క్యారెక్టర్ మళ్ళీ రావడం మీకు ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.